మత్తుమందు కలిపిన పాలు తాగటంతో అక్కడ ఉన్న పల్లవి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పల్లవి ఏమైంది అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి లేపుతూ ఉంటారు. ఎంతకీ లేకపోవటంతో డాక్టర్ని అయితే పిలిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇప్పుడు తెలిసిపోతుంది ఏం చేస్తుందో పల్లవి, రోజు రాత్రి ఇదే చేస్తుంది అని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఈ అమ్మాయి ఎక్కువ మొత్తంలో మత్తు తీసుకోవడం వల్ల ఇలా నిద్రపోయింది, అలాగే స్పృహ కలిపి కిందన పడిపోయింది, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను దానివల్ల లెగుస్తుంది కొద్దిసేపట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన అయితే ఏంటి ఆ పల్లవి మొత్తం మందు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే పల్లవి తీసుకోవడం కాదు, అది కమలకి కలిపి ఇస్తుంది రోజు రాత్రి, అందుకే కమల అయితే నిద్రపోతున్నాడు, వాళ్ళకి ఇప్పటిదాకా శోభనం జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పల్లవి ఇంతకి ఒడుగట్టిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కమల్ వచ్చి అవును నాకు తన పాలు ఇస్తుంది, నేను తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న పల్లవి వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో పల్లవి స్పృహలోకి వస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా చూడటంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి నేను ఆడిన నాటకం బయట పడిపోయినట్టు ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఎంత దానికి ఒడిగట్టావు నువ్వు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి గట్టిగా చెంప మీద కొడుతూ ఉంటుంది. ఎంత పని చేసావే నువ్వు, ఇలా చేయడానికి నీకు సిగ్గు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.